భారీ వర్షం దంచి కొడుతోంది. బేగంపేట్ సికింద్రాబాద్ ఏరియాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్, నాగోల్, వనస్థలిపురం, హయత్ నగర్, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, కృష్ణానగర్, యూసుఫ్గూడలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తుండటంతో ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో కాసేపట్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, జనగామ, యాదాద్రి, భువనగిరి, సిద్దిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, మంచిర్యాల, భూపాలపల్లి, కరీంనగర్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని చెప్పింది. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, వైశాలి, హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ వర్షం అయితే నమోదైంది. ఈ రోజు గత గంట సేపటి నుండి కూడా వర్షం అయితే భారీగా నమోదైందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అదేవిధంగా ఎల్బీ నగర్, ఉప్పల్, యూసుఫ్గూడ, వనస్థలిపురం, అబ్దుల్లాపూర్ మెట్, బిఎన్ రెడ్డి నగర్, నాగోల్ పరిసర ప్రాంతాల్లో అయితే భారీగా వర్షం అయితే నమోదైంది. దీంతో గత 3-4 రోజులుగా కురుస్తున్న వర్షాల నుంచి ప్రజలు తేలికోక ముందుకే మరోసారి ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం నమోదవడంతో అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. రోజు కూడా ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఈ భారీ వర్షం నమోదవడంతో అయితే అటు కార్యాలయాల నుంచి ఇంటికి, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే ప్రజలే కావచ్చు, అదేవిధంగా రోజు పనుల వారిగా బయటకు వెళ్లే వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపుగా ప్రజలు ఇబ్బందులు రోడ్లపైకి మోకాళ్ళలో నీరు చేరడము, భారీగా రహదారులపైకి, అదేవిధంగా రహదారులపై ఉన్నటువంటి నీళ్లు కాలనీలోకి చేరడంతోనైతే ప్రజలు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇబ్బందుల నుంచి బయటకు చాలా వరకు చూసుకున్నట్లయితే హయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంజారా కాలనీలో సుమారుగా రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి 150 నుంచి 200 ఇళ్ల వరకు కూడా నీట మునిగాయి. ఇప్పటికి కూడా ఆ నీళ్లని అధికారులు తీసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏమాత్రం కూడా వరద నీరు అయితే తుర్కెంజాలు, అదేవిధంగా ఇండియాపూర్ గ్రామాలకు సంబంధించినటువంటి వరద నీరు ఆ చెరువుల నుంచి భారీగా వరద నీరు చేరి బంజారా కాలనీ మొత్తం నీట మునగడము, అదేవిధంగా పైనుంచి జాతీయ రహదారి ఏదైతే విజయవాడ నుంచి జాతీయ రహదారి ఉందో దాని నుంచి సీతారాపురం కల్లికి వెళ్లి పద్మావతి కాలనీ మీదుగా లోపలికి వచ్చినటువంటి భారీ వరద నీరు అయితే ఇళ్లలోకి భారీగా చేరడంతో అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్లు కూడా అక్కడ పరిశీలించి అక్కడ ఉన్న వారిని ఆదుకోవాలని చెప్పేసి ఇప్పటికే తక్షణ సహాయం కింద 20,000 రూపాయలు అందించాలని చెప్పేసి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి వాళ్ళకు తినడానికి తిండి కూడా లేని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవడానికి అయితే ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి అయితే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. చిన్న పిల్లలతో పాటు ఒక గర్భిణీ స్త్రీ, అదేవిధంగా డెలివరీ అయినటువంటి ఒక చిన్న పసికందు కూడా వాటర్ లో నీటిలో ఇళ్లలో చిక్కుకోవడంతో అయితే అప్పటికి మార్నింగ్ డిఆర్ఎఫ్ టీం అయితే అక్కడ చేరుకుని పడవ సహాయంతో వరద నీటి నుండి అయితే వాళ్ళని బయటకైతే తీసినటువంటి పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితి చాలా కాలనీలో, ఒకవైపు అబ్దుల్లాపూర్ మండలంలో ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ లో సాయితేజ్ అనే ఒక యువకుడు, 17 సంవత్సరాల యువకుడు ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి రావడంతో వాటర్ ఫ్లో పైనుంచి వస్తున్నటువంటి భారీ వర్షాలకు, వరదలకు అయితే అక్కడి నుండి అబ్బాయి దాంట్లో గల్లంతవడంతో అయితే ఇప్పటికీ కూడా మృతదేహాన్ని తీసే ప్రయత్నంలో ఉన్నారు. అదే దీనికి సంబంధించిన హైడ్రా అధికారులు, అదేవిధంగా ఫైర్ సిబ్బంది, అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ పోలీస్ అధికారులు కూడా వెతుకుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా ఎలాంటి ఆచూకైతే లభ్యం కాలేదు. ఈ భారీ వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. హైదరాబాద్ నగరంలో కూడా ఆ నాలాల పరిస్థితి అధ్వానంగా ఉండడం, అదేవిధంగా డ్రైన్ వాటర్ కి సంబంధించి కూడా ఎక్కడ ఏమి ఓపెన్ చేస్తుంది, ఇక్కడ ఉందనేది పరిస్థితులను కూడా చూసుకొని రెగ్యులర్ గా వెళ్లే ప్రజలైనా కూడా రోజు వెళ్లే రారే అయినప్పటికీ అక్కడ కొన్ని చూసుకొని వెళ్లాలని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు వర్షము విపత్తు సృష్టించడము, అదేవిధంగా ఈ కాలనీలోకి భారీగా వరద నీరు చేరడము, ఇప్పటికీ ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు. మరో 3 నుంచి 4 రోజుల పాటు కూడా అంటే కొన్ని ప్రాంతాల్లో జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలతో పాటు మరో కొన్ని రోజుల పాటు 24, 25 తారీఖు వరకు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా కూడా మరో 3 నుంచి 4 రోజుల పాటు ఇదే ధోరణి కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. మూసీ నది పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ఏదైనా సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నెంబర్లకు, అదేవిధంగా అధికారులు స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు కూడా సమాచారం అందించాలని చెప్తున్నటువంటి పరిస్థితి వైశాలి. అయితే కరెక్ట్ గా ఆఫీసుల నుండి ఇళ్లకెళ్లే టైం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందా?
ప్రతిరోజు చూసుకున్నట్లయితే 3 గంటల నుంచి అదేవిధంగా 4 గంటల నుంచి అయితే ప్రతిరోజు కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఈదురుగాలతో కూడినటువంటి వర్షం అయితే నమోదవుతుండడంతో ప్రతిరోజు కూడా ఇదే తంతు కొనసాగుతుండడంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు మెట్రోలో వెళ్తున్నప్పటికీ అదేవిధంగా సొంత వాహనాలపై కూడా వెళ్లే వాళ్ళైతే చాలా ఎక్కువ మందిగా సొంత వాహనాలను ప్రిఫర్ చేయడం, అదేవిధంగా కొంతమంది బస్సులు ఆర్టీసీ బస్సులను కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎట్లా వెళ్ళినా కూడా వాహనదారులు అనేది సాయంత్రం వేళలో రోజు ఇంటికి చేరుకున్న సమయం, ఆఫీస్ నుంచి బయటకు వచ్చే సమయం కాబట్టి సాయంత్రం 6, 8, 10 గంటల వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే భారీ వర్షం నమోదవడం చూస్తా ఉన్నాం. దీంతో మోకాళ్ళ లోతు రహదారులపైకి మోకాళ్ళ లోతు నీరు చేరడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించడము, అదేవిధంగా కొద్దిపాటి దూరానికి చౌరస్తాల వద్ద అదేవిధంగా కూడల అదేవిధంగా ప్రధాన రహదారులపై అయితే మోకాళ్ళ లోతు నీరు చేరడము, నీట కొద్ది వాహనాలు కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి, బయట అక్కడ స్టక్ అయిపోవడము, కార్లు బైకులు కూడా కొట్టుకుపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కావున ప్రజలు పూర్తిగా చూసుకున్నట్లయితే మొత్తానికి సాయంకాలం వేళకు కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ సమస్య కూడా బాగా తలెత్తడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఒకవైపు వర్షంలో నానడము, బైకులు కూడా కొట్టుకుపోయిన దాఖలాలు మనం చూసాం. అదే సాయంత్రం కాలంలో కావడంతో అయితే మోకాళ్ళలో నీరు రావడము తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 1 కిలోమీటర్ దూరం వెళ్ళడానికి కూడా గంటల సమయం వెచ్చించాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి, ఆల్టర్నేట్ ఏదైనా చూసుకొని వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ శివ.